సినిమా పరిశ్రమ అనేది ఒక పజిల్ లాంటిది. అది ఎవ్వరికి అంత ఈజీగా అర్థం కాదు. అసలు సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుందో, ఏ కాంపౌండ్లో ఎలా వాతావరణం ఉంటుందో ఎవరు ఊహించలేరు. మొన్నటి వరకు కలిసే ఉన్నారు అనుకున్న మెగా ఫ్యామిలీ విడిపోయింది. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇక నందమూరి కుటుంబంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా ఎదిగే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నాడు. ప్రస్తుతానికి దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కలిసి ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు తమ సినిమాలు తాము చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్కు సపోర్ట్ చేసే విషయంలో వీళ్ళెవ్వరూ కూడా ముందుకు రాకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం 4 స్తంభాలుగా చెప్తున్న నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్కు సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఎలాగో అల్లు అర్జున్పై కోపంగా ఉన్నారు కాబట్టి మౌనంగా ఉన్నారు. మరి అల్లు అర్జున్తో అలాగే అల్లు ఫ్యామిలీతో నందమూరి బాలకృష్ణకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా సరే బాలకృష్ణ ఈ వ్యవహారంలో అసలు ఎక్కడా కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. దగ్గుబాటి ఫ్యామిలీతో కూడా అల్లు అరవింద్కు మంచి సంబంధాలే ఉన్నా ఎక్కడా వాళ్ళు కూడా నోరు మెదపడం లేదు. అక్కినేని నాగార్జున అయినా సరే మాట్లాడుతారని హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారిని పరామర్శిస్తారని చాలామంది ఎదురు చూశారు. కానీ అది కూడా జరగలేదు. ఇక ప్రభాస్, మహేష్ బాబు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్లోనే ఉన్నాడు అనేది క్లారిటీ ఉంది. కానీ అసలు అల్లు అర్జున్ ఇంటికి కూడా వెళ్ళలేదు. కనీసం అల్లు అర్జున్తో ఫోన్లో మాట్లాడినట్టు కూడా ఎక్కడ వార్తలు బయటకు రాలేదు. కనీసం వీళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి కూడా లేదు. దీనిపై ఆడియన్స్కు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. సినిమా పరిశ్రమ మొత్తం కలిసి ఉంటుంది అని చాలామంది ఇప్పటివరకు భావించారు. కానీ సినిమా పరిశ్రమలో ఇన్ని లొసుగులు ఉంటాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ప్రభుత్వానికి భయపడి ఎవరు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడడం లేదనేది కొంతమంది భావన. ఇక నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారని వార్తలు వచ్చినా ఎక్కడా కూడా అది అధికారికంగా కనబడలేదు. మరి టాలీవుడ్లో అత్యంత బలమైన కుటుంబాలుగా ఉన్న దగ్గుబాటి, అక్కినేని, నందమూరి మెగా కుటుంబాలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయనేది ఎవరికీ క్లారిటీ లేదు. మరి అల్లు అర్జున్ అంటే వాళ్ళకు పొసగడం లేదా, లేదంటే అల్లు అర్జున్ యాటిట్యూడ్ నచ్చక వాళ్ళు దూరంగా ఉన్నారా అనేది అర్థం కాని పరిస్థితి. ఒక్క దగ్గుబాటి కుటుంబం మాత్రమే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తరువాత ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించింది. కానీ హాస్పిటల్కి మాత్రం వెళ్ళలేదు. ఇక నందమూరి బాలకృష్ణ ఫోన్లో మాట్లాడారు అని అన్నారు, కానీ మాట్లాడారా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ వీళ్ళు ఎవ్వరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం గమనార్హం.